ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఎన్నో ఏళ్లుగా నీకున్న ఒకే ఒక్క సమస్య నేటితో ఫలించబోతుంది. ఈ డబ్బు నీ కష్టానికి ఫలితం, అందుకో తల్లి అని బాబాగారు ఈరోజు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశం అమావాస్య రాబోతుంది కదా, అమావాస్యలోపు మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ మనసులో ఉన్న కోరిక, మీ సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలని, మీరు కంటున్న కళని నిజం చేయడానికి బాబాగారు ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యని తీరిపోవాలని బాబాగారు నేటితో అది అంతం కాబోతుందమ్మా అంటూ ఈరోజు ఈ సందేశం ఇస్తున్నారు. మరి బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. పూర్వం రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణ అనే ఒక ధనికుడు ఉండేవాడు. తన అత్తవారు కూడా ధనికులే కావడంతో కృష్ణ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా జీవిస్తూ ఉండేవాడు. ఇది చూసి అతని భార్య రాధ అతనితో ఇలా అంటుంది, ఏవండి, మనకు ఎంత ఆస్తి ఉన్నా ఇలా ఎప్పుడూ మీరు ఖాళీగా కూర్చుంటే ఎలాగండి? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దలు అంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం లాంటిది చేయొచ్చు కదా అని భర్తకు నచ్చ చెప్పాలని చూస్తుంది. అయితే కృష్ణ మాత్రం ఏదో ఆలోచిస్తూ తన మనసులో మాట ఇలా చెప్తాడు రాధాతో, ఆ సంగతి నాకు మాత్రం తెలియటం లేదా? అయితే అందరిలా నేను వ్యాపారం చెయ్యాలి అనుకోవటం లేదు. అది నీకు తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుండి రసాయన శాస్త్రంలో చాలా ఆసక్తి. అవునండి, అయితే ఇప్పుడు దానివల్ల మనకేంటి ఉపయోగం? అదేమైనా కూడు పెడుతుందా ఏంటి? లేదు రాధా, నువ్వు అనుకుంటున్నట్టు ఇన్నాళ్ళు నేను ఖాళీగా లేను. నాకు ఎప్పటికైనా రాగిని బంగారంగా మార్చాలని కోరిక ఉంది. దానికోసం ఇంతకాలం రహస్యంగా ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను. కానీ ఇప్పుడు వరకు నాకు కాలం కలిసి రాలేదు. కానీ ఎప్పటికైనా సరే అది నేను సాధిస్తాను. అప్పుడు మనకు వద్దు అన్నా సరే బోలెడంత డబ్బు వస్తుంది. ఏమిటి, రాగిని బంగారంగా మారుస్తారా? నీకు గాని పిచ్చేమైనా పట్టిందా ఏంటి? అసలు అది సాధ్యమేనా? రాగి బంగారంగా ఎలా మారుతుందండి? అలాంటి అర్థం లేని ప్రయోగాలు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి అంటుంది రాధ. అయితే తన ప్రయోగాలపై పూర్తి నమ్మకం ఉన్న కృష్ణ ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అంటాడు, లేదు రాధా, అది సాధ్యమే, నన్ను నమ్ము. నేను అనేక శాస్త్రాలు పరిశీలించి చూశాను. అందులో చెప్పిన ఈ ప్రయోగానికి కావలసిన ఒక మూలిక తప్ప అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ అంతుపట్టని మూలిక కోసమే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. అతి త్వరలోనే అది నేను కనుక్కుంటాను. అంతవరకు నాకు కొంత సమయం ఇవ్వు. సరే, అయితే మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి కొంతకాలం వేచి చూస్తాను. అప్పటికీ మీ ప్రయోగం ఫలించకపోతే మీరు ఇవన్నీ వదిలేయాలి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి కృష్ణ రాగిని బంగారంగా మార్చడానికి ప్రతిరోజు ఎన్నో ప్రయోగాలు చేసి తనకు తెలియకుండానే తనకున్నదంత ఖర్చు పెట్టేసి చివరకు నిరుపేద దశకు చేరుకుంటాడు. కానీ రాగిని బంగారంగా మార్చే కిటుకుని మాత్రం కనుక్కోలేకపోతాడు. అది చూసి భార్య రాధ ఇలా అంటుంది, ఏంటండి ఇలా చేశారు? నేను చెబుతూనే ఉన్నాను కదా. ఇప్పుడు చూడండి, మీకు ఆ బంగారంపై ఉన్న వ్యామోహం వల్ల ఇప్పుడు మనకున్న ఆస్తి అంతా హరించుకుపోయింది. దీనికన్నా మీరు ఏం చేయకుండా ఉన్నా సరిపోయేది కదా, కనీసం మన ఆస్తి అయినా దక్కేది అని బాధపడుతుంది. దాంతో పశ్చాత్తాపపడిన కృష్ణ ఇలా అంటాడు, రాధా, నన్ను క్షమించు. నేను తప్పకుండా ఇందులో విజయం సాధిస్తాను. నాకు మరికొంత సమయం ఇవ్వు. లేదు లేదు, ఇక నేను మీకు సమయం ఇవ్వదలుచుకోలేదు. నేను ఈరోజే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు ఏ ప్రయోగాలు చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి రాధ తన తండ్రి శివయ్య వద్దకు వెళ్ళిపోతుంది. హఠాత్తుగా పుట్టింటికి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి శివయ్య ఇలా అడుగుతాడు, ఏంటి తల్లి, ఏమైంది? ఇలా ఒంటరిగా వచ్చావే? ఏమిటి, అల్లుడు గారు రాలేదా? ఎక్కడా
అని అడుగుతాడు. అప్పుడు రాధ ఒక్కసారిగా ఏడుస్తూ తన భర్త చేస్తున్న ప్రయోగాల గురించి తండ్రికి చెబుతుంది. దాంతో శివయ్య ఏదో ఆలోచించి ఇలా అంటాడు, సరేనమ్మా, నువ్వు ఏం బాధపడకు, అల్లుడు గారిని పిలిచి నేను మాట్లాడతాను, తప్పకుండా అల్లుడు గారిలో మార్పు తీసుకొస్తాను అని చెప్పి ధైర్యంగా ఉండమని కూతురికి నచ్చజెబుతూ ఉంటాడు. వెంటనే తన నౌకర్తో అల్లుడు గారిని ఇంటికి రమ్మని కబురు పంపిస్తాడు. మామగారి కబురు అందుకున్న కృష్ణ వెంటనే బయలుదేరి వచ్చి శివయ్యను కలుస్తాడు. అప్పుడు శివయ్య ఇలా అంటాడు, ఏమిటి అల్లుడు గారు, మీ ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాడు. అలా అడగడంతో కృష్ణ చాలా ఉత్సాహంతో తాను చేసిన ప్రయోగాలు అన్నింటి గురించి మామగారికి వివరంగా చెప్తాడు. అంతా విన్న శివయ్య తనకేదో తెలిసినట్టు ఇలా అంటాడు, ఏమిటి, ఇంతకాలం మీరు చేస్తున్న ప్రయోగాలు ఇవా? ఒక్క మాట నాకు చెప్పి ఉంటే సరిపోయేది కదా, అనవసరంగా ఇంతకాలం వృధా చేసుకున్నారు అని అనగానే తాను చేస్తున్న ప్రయోగాల గురించి మామగారికి ఏదో తెలుసు అనుకుని భావించిన కృష్ణ చాలా ఆసక్తితో ఇలా అడుగుతాడు, ఏంటి మావయ్య, అంటే ఈ ప్రయోగాల గురించి మీకు తెలుసా? అసలు ఈ ప్రయోగంలో ఉపయోగించే సరైన మూలిక ఎక్కడ దొరుకుతుందో తెలియక నేను ఇంతకాలంగా వృధా చేసుకుంటున్నాను కాలాన్ని. అది మీకు తెలిస్తే కాస్త చెప్పండి, పుణ్యం కట్టుకోండి మావయ్య అని అంటాడు. అది నాకు తెలుసు కృష్ణ, నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను. అయితే ఇప్పటికిప్పుడు నీ ప్రయోగం ఫలిస్తుంది అని నేను చెప్పలేను. దానికోసం నువ్వు ఇంకా చాలా ఏళ్ల పాటు ఓర్పుతో పనిచేయాల్సి ఉంటుంది. నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను శ్రమ పడలేను. అందుకే ఆ ప్రయోగానికి కావలసిన మూలిక ఎక్కడుందో ఆ రహస్యం నేను చెప్తాను. చెప్పినట్టు చేస్తే నీ కోరిక సిద్ధిస్తుంది అని అంటాడు శివయ్య. దాంతో ఎంతో సంతోషించిన కృష్ణ ఇంకా ఉత్సాహంగా ఇలా అంటాడు, మావయ్య, నా ప్రయోగం ఫలిస్తుంది అని మీరు చెప్తే మీరు చెప్పింది చెప్పినట్టుగా నేను చేస్తాను. మీరేం చెప్పినా శ్రద్ధగా వింటాను. నేను విజయం సాధించేదాకా అది ఎంత కాలమైనా సరే విడవను. సరే, అయితే నీకు ఆ రహస్యం తప్పకుండా చెబుతాను. అయితే ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికే కదా శ్రమిస్తున్నావు. అందుకు కావలసిన వస్తువులు సామాగ్రి మొత్తం నా దగ్గర కూడా ఉంది. నువ్వు అడుగుతున్న ఆ ఒక్క మూలిక ఇప్పుడు మన ఓర్పును పరీక్షించి హెచ్చుగా పనిపెడుతోంది. అయితే దానిని సాధించడం అసాధ్యమైతే కాదు అంటాడు శివయ్య. దాంతో ఎంత కష్టమైనా ఆ మూలికను సాధించాలని పట్టుదలతో కృష్ణ ఇలా అంటాడు, మావయ్య, అది ఎంత కష్టమైనా నేను సాధిస్తాను. ఇంతకీ ఆ మూలిక ఏమిటి చెప్పండి, అది ఎలా సాధించాలి? మరేం లేదు కృష్ణ, ఇప్పుడు అరిటాకుల మీద నూగు ఉంటుంది కదా, అది ఇప్పుడు మనం పెద్ద ఎత్తున సేకరించాలి. అయితే ఇందులో మరో చిక్కు ఉంది. ఆ నూగు కోసం ఆ అరటి చెట్లను నువ్వే స్వయంగా నీ చేతులతో నాటాలి. దానికి ఒక మంత్రం చెబుతాను, దాన్ని నేను నీకు ఉపదేశిస్తా. అలా ఆ మంత్రం ఉపచారంతో పెంచిన చెట్ల నుండి వచ్చిన నూగుతో మాత్రమే మనం రాగిని బంగారంగా మార్చవచ్చు. ఈ రహస్యం తాతగారి దగ్గర నుండి నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా దీన్ని రహస్యంగా దాచి ఉంచి నీ చేతులతోనే ఆ చెట్లను పెంచి అని అసలు రహస్యం అల్లుడికి చెబుతాడు శివయ్య. దాంతో ఇక ప్రయోగం ఫలించే రోజు అతి దగ్గరలో ఉందని భావించిన కృష్ణ మామగారితో ఇలా అంటాడు, అంటే వీటి కోసం మనం భారీ ఎత్తున అరటి తోటను మన చేతులతో పెంచాలి, అంతే కదా? అవునయ్యా, ఇందులో సందేహమే లేదు. అయితే నేను చాలా ఎకరాల తోట సాగు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రయోగానికి కావలసిన అంత పెద్ద ఎత్తున నూగును మనం ఎప్పటికీ సంపాదించలేం. అలాగే మామయ్య, ఈ రోజే పని మొదలు పెడతాను. కానీ అంత తోట వేయడానికి స్థలం ఎక్కడ దొరుకుతుంది? దానికోసం నువ్వేం చింతించకు. దానికి కావలసిన డబ్బు, స్థలం నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ అరటి సాగు ఎలా చేయాలో ఆలోచించు అని చెప్పి కృష్ణ పొలం కొని తోట వేయడానికి శివయ్య ఆర్థికంగా సహాయం చేస్తాడు. కూలీలు భూమిని సాగు చేసి అరటి మొక్కలను గుంటలు తవ్వుతారు. మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నింటినీ కృష్ణ నాటుతాడు. అలా కొంతకాలానికి మొక్కలు ఎదిగి వస్తాయి. భర్తలో వచ్చిన మార్పు చూసి సంతోషించిన రాధ ఇలా అంటుంది,
ఏవండి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు పండించిన ఆ చెట్లు అప్పుడే చాలా పెద్దగా ఎదిగాయి. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? లేదు రాధా, నాకు మామగారు చెప్పినట్టు ఆ చెట్ల ఆకుల నుండి నూగు కావాలి. అది పెద్ద ఎత్తున కావాలి. సరే, అయితే ఇక మీరు ఆ నూగు సేకరించే పనిలో ఉండండి. వాటి నుండి కాసిన అరటికాయలను పండు అయ్యాక అమ్మి డబ్బు వచ్చేలా చూస్తాను. సరే సరే, నీ ఇష్టం. కానీ ఆ అరటి ఆకులకు మాత్రం ఎటువంటి నష్టం కలగకుండా చూడు. వాటితో నా ప్రయోగ ఫలం ఆధారపడి ఉంది. ఇంత జరిగిన ఆ ప్రయోగాలను వదలని భర్తను చూసి రాధకి ఏమనాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక సరేనని తల ఊపుతుంది. ఇక ఆ రోజు నుండి కృష్ణ రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు అలా తీసిన నూగు తూచి చేస్తే తన మామగారు చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపించి మనసులో ఇలా అనుకుంటాడు, ఇదంతా చూస్తుంటే త్వరలోనే నా కల నెరవేరేటట్టు ఉంది. అయితే తొందరపడితే లాభం లేదు. ఇంకా పెద్ద ఎత్తున నూగు సంపాదించడానికి చాలా కాలం పడుతుంది. ఈ సమయంలో నేను ఎంతో ఓపికగా ఉండాలి. ఇంకా గట్టిగా శ్రమ పడతాను. అలా కృష్ణ దృష్టి అంతా అరటి ఆకుల నూగు మీదనే ఉండేది. అతని భార్య నిత్యం అరటి గెలలు అమ్మి బోలెడంత డబ్బు వెనకేస్తూ ఉండేది. వాటిని గురించి కృష్ణ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక ఒకరోజు శివయ్య కూతుర్ని పిలిచి ఇలా అంటాడు, ఏమిటి తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నాడు అల్లుడు? ఏమైనా మార్పు వచ్చిందా? నాన్న, ఆయన నీతో మాట్లాడినప్పటి నుండి ఆయనకి మీరు ఏం చెప్పారో తెలియదు, కానీ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మంచిదే కదా, నీ భర్తలో నువ్వు కోరుకున్న మార్పు వచ్చింది కదా, ఇక నువ్వు సంతోషమే కదా? అవును నాన్న, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఇంకా ఎప్పుడు ఆ అరటి నూగు ఎప్పుడు చేతికి అందుతుందా, ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అనే ధ్యాసలోనే తప్ప మరో ధ్యాస లేదు. నేను మాత్రమే ఆ తోట నుండి వచ్చే పంటను అమ్మి డబ్బులు కూడబెడుతున్నాను. అవి పట్టించుకోవడం లేదు. బాధపడకు తల్లి, నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రానున్న రోజులన్నీ మంచి రోజులేనమ్మా, కొంచెం ఓపిక పట్టు. సరే నాన్నగారు, ఇక నేను వస్తాను అని రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా 3 ఏళ్లు గడిచిన కృష్ణ కనుచూపు లక్ష్యం అతనికి కావలసినంత నూగు ఇంకా సమకూరలేదు. కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. అది చూసి రాధ తన మనసులో ఇలా అనుకుంటుంది, అసలు ఏ ముహూర్తాన నాన్నగారు ఈ వ్యాపారం చేయమని ఆయనకు సలహా ఇచ్చారో, కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది. రోజు బళ్ళ కొద్దీ అరటి గెలలు, పువ్వులు రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ చుట్టుప్రక్కల దాదాపు కొన్ని మైళ్ళ మేర మా అరటి తోటకు అసలు పోటీనే లేదు. కానీ ఇప్పటికీ నా భర్తను చూస్తే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇంత లాభసాటిగా ఉన్న వ్యాపారం వదిలేసి ఎప్పుడూ అరటి నూగు కోసమే ఎందుకు తప్పిస్తున్నాడో ఏమో, ఈయనలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో అని అనుకుంటూ విచారిస్తూ ఉంటుంది రాధ. ఈ విధంగా మరో 2 ఏళ్లు గడుస్తాయి. కృష్ణ దీక్ష ముగుస్తుంది. అతను పెద్ద ఎత్తున అతని ప్రయోగానికి కావలసిన అరటి నూగును చివరికి సంపాదిస్తాడు. అవి తీసుకొచ్చి మామగారి ముందు ఉంచి ఇలా అంటాడు, ఇదిగో మామయ్య, ఆఖరికి ఇంతకాలానికి చివరికి ఎంత కష్టమైనా ఓర్పుగా ఉండి మరీ చెప్పినంత నూగు పోగు చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటితో ఏం చేయమంటారో చెప్పండి అని అడుగుతాడు ఉత్సాహంగా. దాంతో తనలో తాను నవ్వుకున్న శివయ్య కృష్ణని మెచ్చుకుంటూ ఇలా అంటాడు, శభాష్ అల్లుడు, ఇక నీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇక నిజంగా నీ ఓపికకి మెచ్చుకోవాలి అంటున్న మామగారి మాటలకు అర్థం కాని కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అడుగుతాడు, అదేంటి మావయ్య, ఈ నూగుతో రాగిని బంగారంగా మార్చే ప్రయోగం ఫలిస్తుంది అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇక డబ్బుకు లోటు ఉండదు అంటారేంటి? అసలు ఈ నూగుతో ఏం చేయాలి? చెబుతా కృష్ణ, నువ్వు నీకు తెలియకుండానే నీకు బంగారం మీద ఉన్న వ్యామోహంతో నీ శ్రమను డబ్బుగా మార్చేశావు. ఇక ఇప్పటికైనా నీకు నిజం చెప్పక తప్పదు అని అనటంతో కృష్ణ ఏమీ తెలియనట్టు తెల్లమొహం వేసుకొని చూస్తాడు. అప్పుడు శివయ్య రాధ వైపు తిరిగి ఇలా అంటాడు, ఇప్పుడు చెప్పు తల్లి, మీ ఆయన కష్టపడి సాగు చేసిన అరటి తోట మీద నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతాడు. అడగ్గానే రాధ ఒక పెద్ద డబ్బు సంచి తెచ్చి కృష్ణ ముందు పెట్టి ఇలా అంటుంది, మీరే లెక్క చూసుకోండి, ఇప్పుడు మన దగ్గర ఊహించని అంత డబ్బు ఉంది.
ఆగండి, అసలు ఆ అరటి తోట మీద రాధ సంపాదించడం ఏంటి? ఆ అరటి తోట కేవలం నూగు సంపాదించి రాగిని బంగారంగా మార్చడం కోసమే కదా, ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతాడు కృష్ణ. అప్పుడు శివయ్య ఆ డబ్బు సంచిని క్రింద కుమ్మరించి డబ్బులు రాశిగా పోసి అల్లుడితో ఇలా అంటాడు, ఇదిగో చూడల్లుడు, నీ శ్రమ వృధా కాలేదు. నువ్వు రాగిని బంగారంగా మార్చాలని ఎన్నో విఫల ప్రయత్నాలు చేశావు. నేను నీ శ్రమను ఇలా డబ్బుగా మార్చాను. ఇదే ఇంతకాలం నేను నీతో చేసిన ప్రయోగమని అంటాడు శివయ్య. అప్పుడు ఆ డబ్బు కేసి చూసిన కృష్ణ నిర్ఘాంతపోతాడు. చూసావా నా ప్రయోగం ఎలా పనిచేసిందో? ఇప్పుడు నీకు ఎంత బంగారం కావాలో కొనుక్కో. ఇప్పటికైనా ఈ 5 ఏళ్ళు నీ చేత నేను చేయించిన శ్రమ ఫలించింది అని ఒప్పుకుంటావు కదూ? నువ్వు చేసిన ప్రయోగాల కంటే నా ప్రయోగమే నయం కదా అని మామగారు అనటంతో దాంతో కృష్ణకి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి. దాంతో మామయ్యతో ఇలా అంటాడు, మావయ్య, మీరు ఇంతకాలం నన్ను మోసం చేసిన అర్థం లేని ప్రయోగం కన్నా కష్టపడితే సాధించనిది ఏదీ లేదని ఒక మంచి గుణపాఠం నేర్పి నాకెంతో మేలు చేశారు. అంతేకాదు సంవత్సరమంతా సాగు చేసి ఆదాయం ఇచ్చే కామధేనువు లాంటి అరటి తోటతో ఇక నాకు డబ్బుకు లోటు లేకుండా చేశారు. ఇప్పుడు ఒప్పుకుంటాను మామయ్య, మీ ప్రయోగమే ఫలించింది అని తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు నుండి తోటని చూసుకుంటూ అరటి సాగు చేస్తూ తన జీవితం భార్యతో కలిసి 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకుంటాడు కృష్ణ. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, ఎన్నో ఏళ్లగా మన సమస్య ఏదైతే ఉందో అది నేటితో ఫలిస్తుంది అంటే మన జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు సమస్య. ప్రతి మనిషి ఒక సమస్యతో బాధపడుతున్నాడు అంటే దానికి అసలు కారణం డబ్బే. ఎప్పుడైతే ఆర్థికంగా ప్రతి మనిషి ఎదుగుదలతో సంతోషంగా ఉంటాడో ఆ క్షణం ప్రతి మనిషి జీవితంలో ఆనందమే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కష్టానికి తల వంచక తప్పదు. ఎప్పుడు మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. అప్పుడు నువ్వు కొలిచే దైవం ఏదైతే నువ్వు కోరుకుంటావో అదే నీకు తిరిగి వచ్చేలా చేస్తాడు. మరి ఈ వీడియోలో బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.